నిన్నటి రోజు పుంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎత్తుకెళ్లి వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టి దుర్భాషలాడి బట్టలు చింపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు ఇవ్వాలని ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడు కేసు పెట్టమని పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు తెల్లవారుజామున 11:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని జైల్లో పెట్టుకొని అతని మీద కేసు పెట్టి A1గా A2గా నా మీద కేసు పెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన SC ST కేసులు బనాయించి ఈరోజు పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు తొత్తులుగా పనిచేసి వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు మా పైన అక్రమ కేసులు బనాయించి ఎన్నికల్లో కూడా అమల్లో ఉండగా కూడా ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారంటే ప్రజలు ఇదన్నీ గమనించి తగిన బుద్ధి చెప్పాలని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి ఏదైతే బెదిరింపులు ఉన్నాయో దీనికి భయపడకుండా ముందుకు పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మన అమూల్యమైన ఓటు చల్లబాబన్న కేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.